రష్యాలో ఓవర్ హైప్డ్ యూనివర్సిటీస్, ఎక్కడైతే మన విలువైన మనీ మనం వేస్ట్ చేసుకుంటున్నామో ఆ యూనివర్సిటీస్ చెప్తున్నాను. టాప్ యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీస్ అని ప్రమోట్ చేస్తారు. ఎక్కడ టాప్ యూనివర్సిటీస్? గూగుల్లో చూసారా? ఓకే, గూగుల్లో ఏంటంటే డొమైన్ అనేది ఒకటి ఉంటుంది. నా వెబ్సైట్కి నా డొమైన్ ఉంటుంది. సో నా డొమైన్లో కనుక ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వీడియో చేస్తున్నాను. నా డొమైన్లో నేను రజనీకాంత్ సీఎం అని రాసుకుంటే వేరే స్టేట్ వాడు చూస్తే ఓకే రజనీకాంత్ సీఎం అని నేను గూగుల్లో చూసాను అంటాడా? అలానే ఉన్నాయి. అలానే ఎవరు వెబ్సైట్లో వాళ్ళు రాసేసుకొని వాళ్ళ డొమైన్లో ఇది టాప్ యూనివర్సిటీ, ఇది టాప్ యూనివర్సిటీ అని ఎక్కువ మంది రాసేసరికి మీరు గూగుల్ చేసేటప్పుడు అవి ఫస్ట్ లిస్ట్లో కనపడుతున్నాయి. మీరు డొమైన్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది అది ఆ ర్యాంక్ అనేది ఎవరు చెప్పారని. ఎవరు కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళ డొమైన్లో పెట్టుకుంటున్నారు ర్యాంకింగ్ అనేది. అలా పెట్టుకుంటేనే సాగుతుంది. అదేంటంటే రియాలిటీ. ఫస్ట్ యూనివర్సిటీ ఓరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. చూడండి, నేను చాలా వీడియోస్లో చెప్పాను, రష్యాలో ఫీజు అనేది మొత్తం రష్యాలో దాదాపు 82 స్టేట్స్ లాగా 3 ఫెడరల్ సిటీస్ లాగా డివైడ్ అయి ఉన్నాయి. అక్కడున్న స్టేట్ని బట్టి, అక్కడున్న స్టేట్ పొటెన్షియల్ని బట్టి రష్యా ఫీజు డిసైడ్ చేస్తుంది. ఎక్కువ ఫీజు ఉందా, ఒరిజినల్గా ఎక్కువ ఫీజు ఉందా, అది డెవలప్డ్ స్టేట్ అని అర్థం. సెయింట్ పీటర్స్బర్గ్, మాస్కో, కజాన్, నవగరోద్ ఎందుకు ఇంత ఫీజు ఎక్కువ ఉంటుందంటే వాటి పాపులేషన్ వాళ్ళ పొటెన్షియల్ అలాంటిది. సో ఆ ఏరియాలో ఉంటున్న వాళ్ళు ఇది అఫోర్డ్ చేయగలరని ఆ రేట్ పెడతారు. సో ఒరెన్బర్గ్ అనేది ఒక 6 లక్షల జనాభా ఉన్న మీడియం సిటీ. అక్కడ ఒరిజినల్ ఫీజు మహా అయితే 250, 250,000, 280,000 ఉండాలి. కానీ ఏమవుతుందంటే ఒక మధ్యవర్తి వచ్చేసి ఇక్కడ టాప్ యూనివర్సిటీ 5 లక్షలు అని చెప్పి పెట్టుకున్నాడు. థర్డ్ పార్టీ పేమెంట్ అనమాట. అంటే మీరు డైరెక్ట్ యూనివర్సిటీ కట్టరు, ఒక మిడిల్ మ్యాన్ కడతారు, అతను యూనివర్సిటీ కట్టుకుంటారు. ఎందుకు? టాప్ యూనివర్సిటీ కదా, అలా చేస్తేనే టాప్ యూనివర్సిటీస్ అవుతాయి రష్యాలో. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు అంటే ఒక 25లో అయిపోవాల్సిన కోర్స్ని మీరు అన్నెసరీగా ఇంకో 15 lakhs ఎక్కువ పెట్టి 40 lakhs పెట్టి చదువుతున్నారు. అందుకే కదా ఈ రోజున ఒరెన్బర్గ్లో ఎంతమంది పిల్లలు ట్రాన్స్ఫర్ అయ్యారని అక్కడ బడ్జెట్ తట్టుకోలేక. ఎందుకంటే కొంతమంది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు పేరెంట్స్. ఒక సీజన్ బాగుంటుంది, ఒక సీజన్ బాగోదు. ఒక ఇయరే 6-7 lakhs అడ్జస్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్లీ చాలా ట్రబుల్ ఉంటుంది. అందుకే పిల్లలు ఎందుకు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎందుకు అంటున్నారు పాపం. మ్యాక్సిమం ఒరెన్బర్గ్ నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కువ వీడియోలు చేసేది ఒరెన్బర్గ్ నుంచి. నేను వాళ్ళని తప్పు పట్టట్లా, ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అలా చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు కూడా ఏం కామెడీగా ఏదో చేద్దామని ఉండదు, వారి ఇంట్లో హెల్ప్ చేద్దామనే ఇంటెన్షనే ఉంటుంది. కానీ కర్మ ఎందుకు పట్టిందంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే అది కర్మ ఏం పట్టింది. ఉన్న ఫీజు కట్టేసుకోకుండా ఎక్కువ కట్టేసుకోవటం ఎందుకు, అలా ఇబ్బంది పడటం ఎందుకు? ఇది రియాలిటీ. ఇది వచ్చేసరికి ఎవరు చెప్పరు త్వరగా. ఆ యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పరు. ఎవరైతే ఒరెన్బర్గ్ ప్రమోట్ చేస్తున్న పిల్లలు వాళ్ళకి నిజం తెలుసు, బట్ స్టిల్ ఇంకొకరిని లాగేద్దామని చూస్తారు కానీ వాళ్ళు నిజం చెప్పరు. ఎందుకంటే వాళ్ళు అదే యూనివర్సిటీ చదువుతారు, వాళ్ళు ఎక్స్పోజ్ అవుతే కనుక వాళ్ళ అకాడమిక్ కెరీర్కే ఇబ్బంది అనమాట. ఏమన్నా చేయొచ్చు అక్కడ థర్డ్ పార్టీ ఉంటే. సో అలాగా రెండోది మారీ స్టేట్ యూనివర్సిటీ. ఇది కామెడీ. ఇది స్టేట్ యూనివర్సిటీ. స్టేట్ యూనివర్సిటీకి ఎవరైనా 40 లక్షలు పెడతారు, ఇది జోక్. ఇది రష్యాలో ఉన్న ప్రతి ఒక్కటి తెలుసు. ఇంత బడ్జెట్ ఉన్నప్పుడు పెద్ద సిటీస్కి వెళ్ళండి, పీటర్స్బర్గ్కి వెళ్ళండి, నవగరోద్కి వెళ్ళండి, మాస్కోకి వెళ్ళండి. ఎందుకు చిన్న చిన్న సిటీస్లో బిక్కుమని చదివేది? ఆ ఎడ్యుకేషన్ వర్త్ ఇట్ కూడా కాదు. హోమ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ సేమ్ సిచ్యువేషన్. థర్డ్ పార్టీ 36 లక్షలు 40 లక్షలు అవుతుంది. ఇక్కడ నేను 36 నుంచి 40 రాశానంటే 36 అంటే కొంచెం కన్జర్వేటివ్గా ఉండి పొదుపుగా వాడుకునే వాళ్ళకి 36. ఎలాంటి పొదుపు లేదు, యాజ్ పర్ రిక్వైర్మెంట్ వాడుకునే వాళ్ళకి 40 లక్షలు అవుతుంది బడ్జెట్. మారి కూడా అదే సిచ్యువేషన్. ఇంకోటి ఉంది పర్మని, అదే సిచ్యువేషన్. కూర్స్కుంది, ఇది అసలు చాలా కామెడీ. కూర్స్కు వచ్చేసరికి ఇది యుక్రెయిన్ బార్డర్లో ఉంటుంది. 2 లక్షల జనాభా, చిన్న సిటీ. ఇక్కడ ఫీజు వచ్చేసరికి వాళ్ళు అసలు ఇక్కడ ఫీజు $6,000 అప్రాక్సిమేట్లీ. మీకు కోర్స్ అయిపోయేసరికి కూడా 36 to 40 lakhs అవుతుంది. మీకు వాడి వెబ్సైట్లో క్లియర్గా రాస్తాడు, మా ఫీ పేమెంట్స్ అని మేము డైరెక్ట్గా కట్టించుకోము, టీఆర్సీ అనే కంపెనీ ద్వారా కట్టించుకుంటాము, క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. బట్ ఎందుకు వెళ్ళిపోతున్నారంటే టాప్ యూనివర్సిటీస్ అనే ప్రచారణ. టాప్ యూనివర్సిటీస్లో అలా జరుగుతుంది. టాప్ యూనివర్సిటీ పేమెంట్ కట్టించుకోవాలన్నమాట, ఒక మధ్యవర్తి కట్టించుకుంటారు. సో 5th నార్దర్న్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఇది అంతే సిచ్యువేషన్. తర్వాత లాస్ట్ మార్దోవియా, ఇది అంత 4 lakh పాపులేషన్ ఉన్న సరాన్స్క్ ఏరియా, ఒక స్టేట్ యూనివర్సిటీ. ఇది నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ కాదు. రీసెర్చ్ అనేది మెడికల్ మీద ఉండదు, ఎలక్ట్రిక్ మీద. మీ బీటెక్ వెళ్తారంటే బ్రహ్మాండంగా ఉంటుంది యూనివర్సిటీ, కానీ మెడికల్గా అంత యూస్ఫుల్ ఏం కాదు. ఎందుకంటే రీసెర్చ్ మొత్తం
ఎలక్ట్రికల్ మోటార్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ జరుగుతుంది, మెడికల్ మీద లేదు. ఆ పేరు చెప్పి ఇక్కడ కూడా ఒరిజినల్ మీరు వెబ్సైట్లో చూసుకుంటే ఒరిజినల్ ఫీ స్ట్రక్చర్ 2,80,000 మారుతుంది. గట్టిగా అవగొట్టుకుంటే 25 lakhs అయిపోగొట్టచ్చు కోర్స్. కానీ ఏమవుతుంది, అక్కడ కూడా థర్డ్ పార్టీ దూరి ఈ ఫీజును కట్టాలి, టాప్ యూనివర్సిటీ అని ఇంత చేస్తున్నారు. నాదే అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఓకే ఇప్పుడు ఆ ఫీ స్ట్రక్చర్ ఒక గవర్నమెంట్ అక్కడ రియల్గా అదే ఫీ స్ట్రక్చర్ ఉంటే వెల్ అండ్ గుడ్, మనం చేసేది ఏం లేదు. కాకపోతే ఉన్నదానికంటే ఎక్కువ కట్టినప్పుడు ఏంటంటే ఒక సారో ఉంటుంది, ఎందుకు అనవసరంగా ఆ డబ్బులు వేరే దానికి ఉపయోగించుకోవచ్చు కదా. ఇప్పుడు దీని తర్వాత మీకు యూఎస్ వెళ్ళాలంటే 15 lakhs కావాలి, యూకే వెళ్ళాలంటే 6 lakhs కావాలి మీకు. అయితే జర్మనీ వెళ్ళాలా ఒక 12 lakhs ఖర్చు పెట్టాలి, స్పెయిన్ వెళ్ళాలా ఒక 14 lakhs ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు ఏదో దీనికి పెట్టొచ్చు కదా. ఈ డిగ్రీలు ఏం చేస్తాయి మనకు, ఎండ్ ఆఫ్ ది డే ఒక డిగ్రీ వస్తుంది, దీనికి ఏం చేసుకున్నాను టాప్ యూనివర్సిటీ చదివాను సార్ వరన్బర్గ్లో అంటే మీకు ఎవరిని ఎక్సెప్షన్ ఇస్తున్నారు, ఎవరు లేరు కదా. ఆ మనీ ఏదో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్టూడెంట్స్ 35 to 40 lakhs పెట్టి చదువుకొని ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు. అమ్మో ఎక్కువ అని. ఎక్కువ కాదండి, ఇవే లైఫ్ తెచ్చిపెట్టేది. ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే మీకు ఇక్కడ పీజీ వస్తుంది. ఇక్కడ ఎక్కువ పెట్టుకుంటే ఏమొస్తుంది, ఏమి రాదు. ఒక డిగ్రీ వస్తుంది, సిమిలర్ డిగ్రీ. రేపు ఒక 25 lakhs పెట్టి చదువుకున్న డిగ్రీ అయినా, 40 lakhs పెట్టి చదువుకున్న డిగ్రీ అయినా FMGA ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అక్కడ వచ్చేసరికి. సో అదే చెప్తాను, డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి, ఎక్కువ పెట్టేటప్పుడు ఆ ఏరియా కనీసం చూసుకోండి. అరే మనం ఇప్పుడు యూరోప్ వెళ్తున్నారు మీరు, సపోజ్ లైక్ చిన్న యూరోప్లో ఇప్పుడు ఉన్న దాంట్లో ఏదన్నా చిన్న అఫోర్డబుల్ యూరోపియన్ కంట్రీ ఏముందంటే మాల్టా 50 lakhs అవుతుంది. ఓకే యూరోప్లో వెళ్తున్నారు, మాల్టా అది ఒక యూనియన్ ఉంది వాళ్ళకి. సో మీ డిగ్రీ యూరోప్ అంతా వెళ్తుంది అంటే ఒక అడ్వాంటేజ్ పెట్టుకోవచ్చు. 50 lakhs సరేలే, ఎక్కడ ఒక సర్వే అవుతాడు, పైసా వసూలు, తర్వాత ఆ డబ్బులు రికవర్ చేసుకుంటాడు. ఇక్కడ అసలు ఛాన్సే లేదు. మీరు 40 lakhs ఎప్పుడు రికవర్ చేయాలి రష్యాలో MBBS చేసి? అక్కడ MBBS చేసిన తర్వాత ఇండియాలో అనే పొజిషన్ 30,000 ఇచ్చేది అక్కడ. సరే మీరు రష్యాలో పీజీ చేస్తే ఇండియాలో చల్లదు, నువ్వు తిరిగి మళ్ళీ ఇండియాకి రావాలి, లేదా యూఎస్కి వెళ్ళాలి, యూకే వెళ్ళాలి. సో అదే అంటున్నాను, ఈ క్రూషియల్ స్టేజ్లో ఇప్పుడున్న కాంపిటీషన్లో మీరు ఎంత డబ్బులు సేవ్ చేసుకుంటే ఆ డబ్బు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మొత్తం MBBS మీద పెట్టారనుకోండి, తర్వాత పెట్టడానికి కాంప్రమైజ్ అవుతారు. ఏవైతే మనకు లైఫ్ డిసైడ్ చేస్తున్నాయో అలాంటి వాటి మీద కాంప్రమైజ్ అవుతారు. అలాంటి వాటి మీద కాంప్రమైజ్ అవ్వకూడదు. సో ఇదేం నేను చెప్పింది గాల్లో చెప్పింది కాదు, ఇది ఒక లైఫ్, ఒక 6 years 7 years దీని మీద స్పెండ్ చేసిన వాళ్ళు అంటే తప్పితే మీకు చెప్పలేరు. చాలామందిని చూసాం ఇలాంటిది సిచ్యువేషన్. ఎండ్ ఆఫ్ ది డే అందరు చెప్పేది ఇదే. సో బెటర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకోండి. ఈ ఓవర్ హైప్, ఈ మార్కెటింగ్ జోలికి వెళ్ళొద్దు. ఇంటర్నెట్ ఉంది. 10 years బ్యాక్ అయితే ఏమీ లేవు కాబట్టి కన్సల్టెంట్స్ చెప్పింది తినాలి. ఇప్పుడు ఏం అవసరం లేదు, ఇంటర్నెట్ ఉంది. హ్యాపీగా రీసెర్చ్ చేయండి, మంచి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.